స్కంద పురాణం ప్రకారం కాశీ మోక్ష నగరం మణికర్ణికా ఘాట్లో జరిగే అంత్యక్రియల కారణంగా గంగాజలం పవిత్రమైనప్పటికీ చనిపోయిన వారి అవశేషాలతో ఉన్న సంబంధం కారణంగా గంగాజలాన్ని ఇంటికి తీసుకురాకపోవడమే మంచిదని నమ్ముతారు. ఇలా చెప్పడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే గంగా నదిలో చితి నుంచి సేకరించిన బూడిద అవశేషాలను కలుపుతారు. అందువల్ల ఆధ్యాత్మికంగా గంగా నదికి ఉన్న గౌరవం, శాస్త్రీయ కారణాల వల్ల గంగాజలాన్ని కాశీ నుండి ఇంటికి తీసుకురావద్దని చెబుతారు. హిందూ మతంలో గంగాజలాన్ని అమృతంతో సమానంగా భావిస్తారు. పూజ, స్నానం, తర్పణం, ఆచారాలు, శుద్ధి సహా అనేక ఆచార కార్యక్రమాల్లో గంగాజలాన్ని ఉపయోగిస్తారు. గంగమ్మ ప్రవహించే హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి నుంచి గంగాజలాన్ని తీసుకువస్తారు. ఈ ప్రాంతాల నుండి తీసుకొచ్చే గంగాజలం శక్తి, ఆరోగ్యం, సానుకూలతకు చిహ్నం. ఇది పాపాలను కడిగివేసే ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. అయితే ప్రపంచంలో అత్యంత పురాతన నగరం, పవిత్ర క్షేత్రం వారణాసి నుంచి మాత్రం గంగాజలాన్ని ఇంటికి తీసుకురావద్దని అంటారు. అలా చెప్పడం వెనుక మనకు తెలియని కారణం ఉంది. కాశీ క్షేత్రం మనిషి చివరి మజిలీగా భావిస్తారు. ఇక్కడ అణువణువు భావోద్వేగ, భక్తి, ఆధ్యాత్మిక సున్నితత్వంతో ముడిపడి ఉంటుంది. కనుక కాశీ క్షేత్రం నుంచి గంగాజలాన్ని ఇంటికి ఎందుకు తీసుకురాకూడదో ఈ రోజు తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం కాశ్యం మరణం ముక్తి అనే సామెత ఉంది. దీని అర్థం కాశీలో మరణం మోక్షానికి ద్వారం. అందుకనే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు. ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించిన నగరం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అవగాహన, విశ్వాసం. గంగానది తీరంలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లతో ప్రతిరోజు మరణించిన వందలాది మంది చితభస్మాలను, ఎముకలను నిమగ్నం చేస్తారు. ఇలా చేయడం వలన మరణించిన వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం. కాశీలో అత్యంత పవిత్రమైన ఘాట్లలో మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ రెండు దహన సంస్కారాలకు ప్రసిద్ధి చెందినవి. అందుకనే ఈ ఘాట్లను హిందువులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ దహన సంస్కారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కాశీలో ప్రవహించే గంగానది నీటిలో ఆత్మ అవశేషాలు ఉంటాయి. కనుక ఈ నీటిని ఇంటికి తెచ్చుకుంటే అందులో ఆత్మల అవశేషాలు ఉంటాయని, అప్పుడు తెలియకుండానే వారి మోక్షానికి అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు. ఇలా నీరు తెచ్చుకోవడం అపవిత్రమైన కార్యక్రమం కాదు, కేవలం మరణించిన వ్యక్తుల ఆత్మల పట్ల గౌరవ భావన. అందుకే కాశీ నుంచి ఏమీ తీసుకురాకూడదని పురాణాలు పేర్కొన్నాయి. అది బూడిదైనా, నీరు అయినా జ్ఞాపకాలు కావు. అయితే కాశీ క్షేత్రం నుండి శివుడు ఆశీర్వాదం, ఆధ్యాత్మిక శాంతి భావన మాత్రమే వెంట తెచ్చుకోవాలని చెబుతారు. మణికర్ణిక ఘాట్ మాత్రమే కాదు, నగర సమీపంలో ఇతర ఘాట్ల నుంచి గంగా నీటిని ఇంటికి తీసుకురాకూడదు. ఇక్కడ మరణించిన వారి చితాస్బహనం గంగా నదిలో కలిపితే ఒక వైపు నుంచి మరొక వైపునకు నిరంతరం ప్రవహిస్తుంది. అందువల్ల కాశీ నుంచి గంగాజలం ఇంటికి తీసుకురావద్దని అంటారు. అయితే హరిద్వార్లో గంగాజలంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ నీటికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని కూడా చెబుతారు.